మధ్య ఆఫ్రికా దేశం కాంగోలో ఎబోలా వైరస్ మరోసారి విధ్వంసం సృష్టిస్తోంది. రాకాసి వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. మహమ్మారి దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. 2 నెలల వ్యవధిలో 930 మంది బలైపోయారు. కేసులు కొత్త ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో WHO తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. కాంగోలో ఎబోలా వైరస్ పంజా విసురుతోంది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. మే 15 నుంచి శనివారం నాటికి దేశవ్యాప్తంగా 2344 కేసులు నమోదయ్యాయి. సుమారు 930 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో 37 మరణాలు నమోదైనట్లుగా తెలిపింది. కాంగోలో శాంతి భద్రతలు అదుపు తప్పుతూ ఉండడం మరో సవాలుగా మారింది. వైద్య కేంద్రాలు, ఆరోగ్య సిబ్బందిపై దాడులు, జీతాల సమస్యతో సిబ్బంది విధులకు దూరం అవడం వైరస్ నియంత్రణకు అడ్డంకిగా మారాయి. ఇప్పటికే 36 మంది ఆరోగ్య కార్యకర్తలు ఎబోలాతో మృత్యువాత పడ్డారు. మరోవైపు మృతదేహాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతోందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ హెచ్చరిస్తోంది. కాంగోలో పెరుగుతున్న ఎబోలా కేసులతో పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే కొన్ని దేశాలు కాంగో నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక ఆంక్షలు ప్రకటించాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ప్రయాణాలపై నిషేధాలు విధించడం కంటే వ్యాధి నియంత్రణ చర్యలను బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టాలని సూచిస్తోంది. కాంగోలో ప్రస్తుతం నమోదవుతున్న ఈ ఎబోలా వ్యాప్తి ఇటీవల సంవత్సరాల్లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాప్తుల్లో ఒకటిగా మారింది. వైరస్ నియంత్రణకు సమయం కీలకమని, స్థానిక సహకారం, వైద్య సిబ్బంది భద్రత, వేగవంతమైన కాంటాక్ట్ ట్రేసింగ్ లేకపోతే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం కాంగోలో బుండిబుగ్యో ఎబోలా రకానికి చెందిన కేసులు నమోదవుతున్నట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. ఈ వైరస్ను అరికట్టేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ గానీ, చికిత్స గానీ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అంతేకాదు, కొత్త కేసుల్లో దాదాపు 80% మందికి వైరస్ ఎలా సోకిందో గుర్తించడం కష్టమవుతున్నట్లు చెబుతున్నారు. దీంతో కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది.